ఈవిడ చేసిన పని వల్ల మొత్తం అందరికి బ్లాక్ చేస్తాడు మొత్తం. హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ సాయి కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరిటేషన్ 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 ఇప్పటి వరకు ఆ పదానికి ఈ ఒక్క పేరే ఉంటుందేమో అనుకున్నా, కానీ నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత దానికి ఇంకో పదం కూడా ఉంటుందని తెలిసింది. అదే సంజన సంజన సంజన. ఎస్, ఇది నా ఒపీనియన్ కాదు, కామన్ ఆడియన్స్ ప్రతి ఒక్కరి ఒపీనియన్. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగానే ఆ ఇరిటేషన్కి ఇంకో పేరు పెడితే సంజన అని పెట్టొచ్చేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది అందరికీ. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అండ్ ఈలోపు ఆడియన్స్ మీరేమనుకుంటున్నారో అనేది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న ఎపిసోడ్ చూశారు కదా, అసలు సంజన చేసింది కరెక్ట్ అంటారా, లేకపోతే కరెక్ట్ అయితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నిజంగా కరెక్ట్ అయితే ఎందుకు కరెక్టో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చని విషయాల్లో నిన్న చేసిన ఎపిసోడ్లో ఏమేమి నచ్చలో అది కూడా కామెంట్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం వీడియోలోకి. అయితే ఈ వీడియోలో నిన్న మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అదే బిగ్ బాస్ కామనర్స్కి స్పెషల్ పవర్ ఇచ్చేసి ఒకరిని నామినేట్ చేసే పవర్ అయితే ఇచ్చారు అని చెప్పేసి మనం నిన్న వీడియోలో అయితే యాక్చువల్గా మాట్లాడుకున్నాం. అయితే దాంట్లో వాళ్ళంతా కూడా యునానిమస్గా వచ్చేసి సంజనాని అయితే సెలెక్ట్ చేయటం అయితే జరిగింది, డైరెక్ట్ నామినేట్ చేయటం అయితే జరిగింది. అది నిన్న వీడియోలోనే మాట్లాడుకున్నాం. బట్ ఈ వీడియోలో మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మళ్ళీ నిన్న మనీష్ మాట్లాడుతూ మీ వల్ల మాకు నెగిటివ్ ఎనర్జీ వస్తుందనే పాయింట్ అయితే రేస్ చేయడం జరిగింది. కాకపోతే నిన్న అది చూసిన వాళ్ళు కూడా అయ్యో నిజమేనా ఏంటి వాట్ ఈస్ వాట్ అని ఆలోచనలో ఉన్న వాళ్ళకి నిన్న ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేసింది. అతను చెప్పింది 100కి 100% కరెక్ట్. తను ఉందంటే ఆల్మోస్ట్ మొత్తం చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నేను క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదు, మళ్ళీ దీనికి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ చేసే అవి మాత్రం చేయకండి. నేను బిహేవియర్ గురించి మాట్లాడుతున్నా. తను చేసిన బిహేవియర్ చాలా అంటే చాలా రూడ్గా బిహేవ్ చేసింది. నేను క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదు, గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ వేరు, బిహేవియర్ వేరు. నేను క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదు, బిహేవియర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మీరు బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి ఏంటి, ఇది కోట్ల మంది చూస్తున్నారు. ఈ కోట్ల మంది చూసేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. ఆ కోట్ల మంది మనల్ని జడ్జ్ చేస్తారు. సో మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. సో నిన్న మనీష్ చెప్పిన మాటలకైతే నేనైతే అగ్రి అయ్యాను. అంటే ఆ టైంలో చెప్పినప్పుడు అవ్వలేదు, కానీ నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు మాత్రం 100% నేను అగ్రి అయ్యాను. సీరియస్లీ నాకే ఇరిటేషన్ వచ్చింది. సో ఒక్కో పాయింట్ మాట్లాడుకుందాము. అయితే ఇందాకే చెప్పాం కదా, మనీష్ అయితే ఆ మాట అన్నాడు. అది కంప్లీట్ అయిపోయి బయటికి రాగానే కూడా మళ్ళీ ఫ్లోరా సైని గారితో మళ్ళీ గొడవ, మళ్ళీ అదే రచ్చ. సరే ఫైనల్గా అయితే మొత్తానికి పడుకునే ముందు నేను ఒక పగ పెట్టుకున్నాను, రేపటి నుంచి నేనేంటో చూపిస్తాను, నా ఆట చూపిస్తా, అది ఇది అని చెప్పి అయితే మాట్లాడారు. సర్లే మంచిదే కదా యాక్చువల్గా అని చెప్పి అనుకున్నాం. ఇంకా కట్ చేస్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా చూపించారు, మంచి ఆటే చూపించారు. అమ్మో, గ్రేట్ గ్రేట్. అయితే చిన్న చిన్న టాపిక్స్ నుంచి పెద్ద టాపిక్కి వెళ్దాం. అంటే ఆ టైంలో అంత అనిపించకపోవచ్చు, చిన్నయ్యే కదా అనుకోవచ్చు, కానీ యాక్చువల్గా అది చిన్నవి కాదు. మనం నలుగురు ఉన్నప్పుడు, ఒక 10 మంది ఉన్నప్పుడు, ఆ 10 మంది ఉన్నప్పుడు ఒక ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎలా ఉండాలి అనడానికి ఒక ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పేది. చిన్న పాయింటే, ఈ పాయింట్ కూడా ఏంట్రా అని అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా నేను తర్వాత మనం అంటే ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. తర్వాత మాట్లాడబోయే వాటికి ఇది ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే దానికి అంత ఇష్యూ చేసింది, మరి దీనికి ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఏం లేదు, ఫుడ్ వచ్చినప్పుడు రాము రాథోడు తను ఉన్నారు, తీశారు. సాంబార్ వచ్చింది, సాంబార్లో ముక్కలన్నీ తీసుకొని వేసుకుంటుంది. సాంబార్లో ముక్కలన్నీ తీసేసుకుంటుంది. తర్వాత జనాలు లేరా తినేవాళ్ళు? 9 మంది ఉన్నారు మొత్తం. మీరు కామన్ సెన్స్ లేదా? నీ ఒక్కదాని గురించి ఆలోచించుకుంటే ఎలా? నువ్వు ఒక్కదానివేనా ఉందాడా? నువ్వు ఒక్కదానివే ఆకలితో ఉన్నావా? దానికి ముందు కూడా వాళ్ళని కామన్ మ్యాన్స్ని అంటే డ్యాన్స్ వేసి ఏదో మొత్తానికి ఇంప్రెస్ చేసి ఒక బనానా తెచ్చుకుంది. అక్కడ నాకు యాక్చువల్గా రాము రాథోడ్ చాలా మంచిగా అనిపించింది. కోర్స్ తను పాపం
ప్రియా వీళ్ళ విషయంలో కొంచెం నెగెటివ్ అయ్యాడు గానీ, యాక్చువల్‌గా పాపం అది ఇంటెన్షనల్‌గా చేయలేదు. సరే అది తర్వాత విషయం. అయితే తను బనానా తీసుకొచ్చి తను అంటుందనమాట. ఇంత ఫుడ్ కోసం ఇంత పని చేయాలా బిగ్ బాస్? ఏంటి ఇంత ఫుడ్ కోసం అంటే అప్పుడు తను డైలాగ్ అంటాడు. ఇంత ఫుడ్ కోసం బయట ఇంకా ఎక్కువే చేస్తున్నారు అని జెప్పేసి అంటాడు. చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక డౌన్ టు ఎర్త్ అనేది ఎక్కడి నుంచి వస్తదంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక కష్టంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది కూడా మన లైఫ్‌ని డిసైడ్ చేస్తుంది. అతను అన్న మాట చాలా అంటే మేబీ ఆ మాటల్లో ఎవరు పట్టించుకొని ఉండకపోవచ్చు. బట్ అది కరెక్ట్ సమాధానం. ఇంత ఫుడ్ కోసం ఇంత పనులు చేయాలా అని చెప్పి అనింది. దానికి అతను ఇంత ఫుడ్ కోసమే ఎంతెంతో పని చేస్తున్నారు బయట అని చెప్పి అంటాడు. ఎంతెంతో కష్టపడుతున్నారు బయట అంటాడు. నిజంగా అది చాలా మంచి మాట చెప్పాడు అతనైతే. అట్ ది సేమ్ టైమ్ ఫుడ్ తినేటప్పుడు కూడా ఆ ముక్కలన్నీ యేసుకుంటుంటే తనే అన్నాడు. వేరే వాళ్ళు కూడా ఉంటారు కదండీ! అదని చెప్పి. వెంటనే వినింది అది వేరే విషయం. బట్ తనకు ఆ ఆలోచన రాలేదు. సో, ఆమె మైండ్ ఏంటో అర్థమైపోతుంది. సో, ఇంకా నెక్స్ట్ వెళ్తే షాంపూసు మనం తలస్నానం చేసే షాంపూ ఇంత మ్యాటర్ అవుతదని నేనైతే ఎప్పుడు అనుకోలా. వామ్మో! చాలా పెద్ద మ్యాటరే అయింది. అయితే ఫ్లోరా సైని గారొచ్చేసి వాష్‌రూమ్స్ క్లీనింగ్ అది ఇది బాధ్యత ఉంది కాబట్టి తను ఏం చేసిందంటే ఈ సంజన గారొచ్చేసి వాష్‌రూమ్‌లో ఆ షాంపూసు క్లీనింగ్‌వి అవి పెట్టారు. 2 బాటిల్స్ పెట్టారు. అయితే తనొచ్చి అతనేమి రూడ్‌గా కూడా బిహేవ్ చేయలే ఫ్లోరా సైని గారు. నార్మల్‌గానే ఇట్లా పెట్టారు గదా! నా బాధ్యత గదా! అది అంటే నేనేమన్నా సర్వెంట్‌నా అంటే ఆఫ్‌కోర్స్ అక్కడ అందరికీ సర్వెంట్ లాగా చేస్తుంది కాబట్టి నేనేమన్నా సర్వెంట్‌లా కనిపిస్తున్నానా అన్న మాట అయితే తప్పేం కాదు. కానీ దాన్ని అసల ఎంత సీరియస్‌గా తీసుకొని ఎంత సిట్యుయేషన్ క్రియేట్ చేసిందంటే అస్సల అది మామూలు సిట్యుయేషన్ కాదు. సరే అయిపోయింది. తను పాపం ఏడ్చుకుంటా ఎళ్ళిపోయింది. అది ఏడవచ్చో లేదో అదే అంటే ఆ సిట్యుయేషన్ తను ఎప్పుడు ఫేస్ చేయలేదు కాబట్టి ఏడ్చేసింది. సరే వాటెవర్ ఇట్ ఈస్. తనొచ్చి పవన్‌తో చెప్పింది. చెప్పింది గదా! పవన్ ఎళ్లి తనని అడుగుతాడు. అడిగినప్పుడైనా వెంటనే తీసేస్తే అయిపోతుంది గదా! ఎందుకంత ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఏముంది దాని దగ్గర? అదేమంటే మేము లోపలికెళ్ళిపోయి డ్రెస్ అంతా తీసేసిన తర్వాత బయట జనాలుంటే మళ్ళీ మేము ఎవరినన్నా అడిగి తీసుకోవటానికి వాటికి ఇబ్బంది కదండీ! ఆఫ్‌కోర్స్ అండి. దానికి మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఖచ్చితంగా 100% మీరు చెప్పిన పాయింట్ అయితే 100% కరెక్ట్. దాన్ని ఎవ్వరు కూడా తప్పు అనట్లేదు. కానీ మనం 10 మందితో ఉన్నాం. అది మన పర్సనల్ బాత్రూమ్ కాదు. మనం 10 మందితో ఉన్నప్పుడు 10 మందిలాగే మనం కూడా ఉండాలి. మనకి స్పెషల్ ఏంటక్కడ? మనకి స్పెషల్ ఎందుకవుతదాడ? అసలు ఎంత ఆర్గ్యూ చేసిందంటే అమ్మా! నాకే కాదులే చాలామంది ఆడియన్స్‌కైతే ఖచ్చితంగా ఇరిటేషన్ బీభత్సంగా కూర్చుంటదిలే గానీ, అది కాకపోతే ఎవరు చెప్పురు. ఎందుకంటే ఆడపిల్ల గదా! ఆడామ గదా! సో, అంత తొందరగా ఎవరు రియాక్ట్ అవ్వరు. అక్కడ ఆడ, మగ కాదండి. బిగ్ బాస్ హౌస్‌కెళ్లారు. అసలు సీరియస్‌లీ ఒక ఇన్‌స్పిరేషన్ బిగ్ బాస్ అనేది లేడీస్‌కి, జెంట్స్‌కి డిఫరెన్స్ లేకుండా చూసి, అక్కడ ఎంత కష్టపడతారు లేడీసు. హ్మ్. ఒక ఇన్‌స్పిరేషన్ సీరియస్‌లీ అక్కడ బిగ్ బాస్‌కెళ్ళిన లేడీస్ అంటే ఒక ఇన్‌స్పిరేషన్ సీరియస్‌లీ. అలాంటిది అక్కడ బిహేవియరు అబ్బబ్బబ్బబ్బబ్బా! పవన్ కూడా నేను మానిటర్‌ని. ఈ వాష్‌రూమ్స్ అన్నిటికి సంబంధించి నేను కాబట్టి నేను చెప్తున్నా తీయండి అంటే అయినా గాని వినదే. నాకు బిగ్ బాస్ చెప్తే తీస్తాడు. బిగ్ బాస్ చెప్పాలా? నీకు ప్రతీది బిగ్ బాస్ చెప్పాలా? నీకు ఒక కేటగరీకి ఒక మనిషిని పెట్టినప్పుడు ఆ మనిషి బాధ్యతే ఇంకది. నువ్వు ఏం చేస్తున్నావసల? కామన్ సెన్స్. సరే అయిపోయింది. తర్వాత శ్రీజాతో అసలా ఆహ్, ఎలా అంటే తనని తాను ఒక తోపులా ఫీల్ అవుతుంది యాక్చువల్‌గా. తనని తాను తోపులా ఫీల్ అవుతుంది. సో, అలా తోపులుగా ఫీల్ అయ్యే వాళ్ళెవ్వరు కూడా బిగ్ బాస్‌కి రాకండి. ఇది మీ సొంత ఇల్లు కాదు. బిగ్ బాస్ హౌస్. వన్స్ బిగ్ బాస్‌కొచ్చాక మీరందరూ సమానమే. 15 మంది సమానమే. ఎవ్వరు ఎవరికీ ఎక్కువ కాదు. ఇది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయండి. సో, సరే ముందలకెళ్తే తను యాక్చువల్‌గా ఏం చేసిందంటే, శ్రీజ ఇప్పుడు మీరు 2 బాటిల్ పెట్టారు. ఇప్పుడు నాకు 4 బాటిల్లుంటాయి. 4 బాటిల్ అని చెప్పి ఇలా చూపిస్తుంది. తను హ్యాండ్స్ దించు, హ్యాండ్స్ దించు. అసలు ఆ యాటిట్యూడ్ ఏంటి? ఆ బిహేవియర్ ఏంటి? అప్పటికి
తను ఇలా చెప్పి నాకు 4 ఉంటాయి, నాకు 4 నేను ఇలా చెప్పట్లేదండి, ఇలా చెప్తున్నానని చెప్పి కూడా చెప్పిద్ది. అయినా గాని హ్యాండ్స్ దించు. ఏంటి? బుద్ధుందా? అంటే జనతా గ్యారేజ్‌లో ఒక డైలాగ్ ఉంటది. అందరికంటే గట్టిగా అరిసి చెప్తే వాళ్ళే గెలుస్తారనుకుంటే ఐ కెన్ మేక్ నాయిస్ అని చెప్పేసి ఎన్టీఆర్ తీసుకెళ్ళి ఫట్ అని కొడతాడు. అట్టా ఆమె అది నిజం అనుకోని ఎంత అరిస్తే అంత బాగా పర్ఫార్మెన్స్ చేసినట్టు అనుకుంటుందో ఏమో తెలీదు గానీ, అస్సల సీరియస్‌లీ అప్పటికి బర్నీ గారు గూడా బయట నుంచి వచ్చేసి అసలు ఏంటండి ఇంతమందికి చెప్తున్నా మీరు అన్న టైప్‌లో చెప్పేసాడు. అసలు ఎలా అయిపోయిందంటే 15 మందిలో ఒకళ్ళు ఒక సైడు, మిగిలిన 14 మంది ఒక సైడు. అది కూడా సిల్లీ థింగ్ కోసం నువ్వు ఇంత గట్టిగా నుంచున్నావు. ఇంకేదైనా మంచి పని మీద నుంచో, జనాలందరూ మీకు సపోర్ట్ చేస్తారు. అస్సలా నిజంగా ఈ ఎపిసోడ్‌లో వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్ అబ్బా! ఏమో గాని. అయితే అదంతా అయిపోయింది. తర్వాత అందరూ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇమ్మానియల్ అనో తను ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ తను శ్రీజని చూపించి తను ఒక పెద్ద సైకో అది ఇది అని చెప్పి మాట్లాడి సరే అక్కడ దాకా బానే ఉంది. మంచిగా నాకు ఓకే. ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి ఓకే. ఫుటేజ్ కోసం చేశానంటుంది. నాకేం అవసరం? నా రేంజ్ ఏంటి అన్న టైప్‌లో మాట్లాడిందబ్బా! నాకు ఐడెంటిఫికేషన్ లేదా? ఏమనుకుంటుందసల? అది ఇది అని చెప్పేసి పొగరు కనిపించింది యాక్చువల్‌గా. ఆ పొగరనేదైతే కనిపించింది. నెక్స్ట్ నా దగ్గరికొచ్చినా గానీ నేను దగ్గరికి రానియను అంటే ఎంబటనే ఇమ్మానియేల్ అంటారు. అంటే నచ్చక ఇబ్బంది పడుతూ అంటున్నారా అంటే లేదు లేదు. నా స్టేటస్‌ని ఏంటి అది? నా డిగ్నిటీ పోతుంది. నా డిగ్నిటీ పోతుందంట. ఏంటమ్మా నీ డిగ్నిటీ? ఆ! ఏంటి వాష్‌రూమ్‌లో మీ ఇంతమందుంటే వాష్‌రూమ్ ఒక్కదాని దగ్గర గొడవ పెట్టుకొని నీది డిగ్నిటీనా? ఇక్కడ యాక్చువల్‌గా తనంటే నాకేం పర్సనల్ లేదండి. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకే క్రాక్ వచ్చేసింది. ఏంట్రా ఇది అని. అలా బిహేవ్ చేసింది. ఏంటి? శ్రీజాతో మాట్లాడితే నీ డిగ్నిటీ పోతదా? నీకేది అసలు డిగ్నిటీ? ఏ విషయం దగ్గర గొడవ పెట్టుకొని అంత రచ్చ చేసావో తెలుస్తుందా నీకు? ఎందుకు అనవసరంగా అది ఇంకెందుకులేండి. ఎట్లాగో ఉండేది ఒక వారమేగా పర్లేదు. ఈ వారం కన్ఫర్మ్ తను ఎందుకంటే మనం ఫస్ట్ సీజన్ నుంచి చూస్తుంటే గూడా వారం మొత్తం ఒకలాగున్నా ఒక్క ఎపిసోడ్ అనేది వాళ్ళ ఆ వీక్ మొత్తాన్ని మార్చేస్తుంది. సో, ఇది ఈ వీక్ మొత్తాన్ని డిసైడ్ చేసే ఎపిసోడ్ అయితే 100% అవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా అంత వీక్‌గా అయితే లేరు. ఇక మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకున్నా గానీ నామినేషన్స్ జరిగినియి. ఇప్పుడు ఎవరెవరున్నారు నామినేషన్స్‌లో? సరే అది చెప్తాను. అయితే నామినేషన్స్ జరిగినియి. ఇప్పుడు నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళలో కూడా తనకే ఎక్కువ నెగటివిటీ ఉంది బయట. బయట కూడా. లోపల హౌస్‌లో ఉంది. అట్ ది సేమ్ టైమ్ బయట కూడా ఉంది. మిగతా వాళ్ళెవరు కూడా అంత లేదు. ఇప్పుడు కామనర్స్ అంటారా? ఎలాగో కొంచెం వాళ్ళకైతే అగ్ని పరీక్ష నుంచే వాళ్ళకి కొద్దో గొప్ప ఓటింగ్ స్టార్ట్ అయింది యాక్చువల్‌గా. సో, వాళ్ళకి అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సడెన్‌గా వచ్చినోళ్ళకి ఓటింగ్ అనేది చెప్పలేం గానీ, వాళ్ళకి ముందు నుంచి ఆ ఓట్ చేస్తూ అలవాటు పడ్డోళ్ళేంటంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి ఒక మినిమమ్ సపోర్ట్ అని ఉంటది. వాళ్ళు యాక్చువల్‌గా మినిమమ్ సపోర్ట్‌తోనే లోపలికొచ్చారు. సో, ఆడియన్స్ సపోర్ట్ అనేది వాళ్ళకి ఎంతో కొంత ఉంటది కాబట్టి యాక్చువల్‌గా ఇక్కడ ఇంక కామనర్స్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అయితే గీతే సెలబ్రిటీస్ నుంచే ఎలిమినేట్ అవుతారు. సో, ఆ ఉన్న 9 మందిలో కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు? సరే ఇది ఇంకో వీడియో చేద్దాంలే గానీ, మొత్తానికైతే అలా లాస్ట్‌కైతే నామినేషన్స్ అయితే జరగడం జరిగింది. ఫైనల్‌గా ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అనిపించింది ఏంట్రా అంటే, ఈ వీక్ బయటికెళ్ళే రేస్‌లో ఫస్ట్ ఉండేది సంజన గారు. సంజన గారు. ఆఫ్‌కోర్స్ సంజన గారు. సో, చూసారు గదా! మరి ఈ సంజన గారి విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, నాకు సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.